మంత్రరాజ, మంత్రములలోకెల్లా గొప్పవైన వాటిని మంత్రరాజములు అంటారు. అలాంటి మంత్రరాజములలోకెల్లా ఈ మంత్రరాజాలన్నింటినీ ఒక్కటిగా చేర్చి వాటిల్లో గొప్ప వాటిని ఎంచి తీస్తే మహామంత్రములు అంటారు. అందుకని ఈ పదాలను ఉపయోగించారు. మాలా మంత్రరాజ మహామంత్ర పారాయణం కరిష్యే అని. అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క బ్రహ్మాస్త్రముతో సమానమైనటువంటి శ్లోకములు. అలాంటి శ్లోకములు మొత్తం 700 కలిపి ఈ సప్తశతి స్తోత్రం. అందుకనే సప్తశతి 700 శ్లోకాలు అని చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం. అలాంటి స్తోత్రాన్ని ఇలాంటి ప్రదేశంలో ఇంత అద్భుతమైన సమయంలో ఉండి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనస్సు, బుద్ధి, ఆలోచన, శ్రద్ధ, ధ్యాస ఈ 5 జగన్మాత పాద పద్మముల యందు లగ్నం చేసి అమ్మవారిని మీ హృదయంలో స్థిరపరచుకుని చేసే ప్రతిదీ మీరే మీ మనస్సులో జగదాంబకి చేస్తూ ఉంటే జగదాంబ మీ నుండి స్వీకరిస్తూ మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంది అనే భావంతో చూస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణముల యొక్క ప్రసాదము చేత మీ మనోవాంఛితములన్నీ ఈడేరుతూ సమస్త సుఖ భోగాలు అనుభవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దామండి. జై బోలో మాతామహ. విజయవాడిగా సమస్త దేవతా గోపురాన్ श्रीमान गोत्र कुंजगोत्र महादेव सम्मनाम ज्येष्ठ कुमारः वासुदेव सम्मनाम द्वितीय कुमारः सकुटुम्बानाम आयुष्याप्तमहद्गोत्रः स्वनोदानाम देवतायमामत्यः उद्योग विषय सकल विध प्रतिबंधक निवृत्ति द्वारा सकल कार्य दिग्विजयता प्राप्त्यर्थं सकल विध श्रेय श्रीमान त्रिपदः इदं कलगोत्रोद्भवस्य सुरेश बाबू नाम देशस्य श्रीलक्ष्मी नाम देशस्य जाह्नवी नाम देशस्य साधना नाम देशस्य वेंकटेश्वर नाम देशस्य मस्तानम नाम देशस्य सहवृंदानाम आयुष्याप्तमहद्गोत्रः सर्वेषां जमानानां चंडिका परदेवता उद्देश्य चंडिका परदेवता परित्यर्थं श्री चंडी सप्तशती माला मंत्राज महामंत्र हवनं गृह्ये ओम अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्रसव अस्य श्री चंडी नमः महामन्त्रस्य ब्रह्मविष्णुरुद्रार्यः गायत्री नाम श्री महाकाली महालक्ष्मी महादेवता ब्रह्मज्योतिर्दासाकुंडे भीमहत्या अग्निमायुष्यस्तानुग्रस्वामेधाध्यानां श्री महाकाली महालक्ष्मी महाश्रीप्रीतटे हवने विनियोगः या देवी महेश्वर महेश्वर मुनिया धूम्रे क्षणचंद्रमणिया लक्ष्मीजासनिया संभाद्री संभदितमणि या सिद्धलक्ष्मी परासा चंडे नवकोटि सिद्धिता मां पादस्य श्रीमात्र में मधुकैटवग्निमहेश प्राणबहारोद्यमे हेलान्विधोप्लोतिमध्ये हे चंडमुंडाग्नि निशेषी प्रवृत्तविद्यन्तेन संभावे संभध्वंसनि संहारा सुकृतं दुर्गे नमस्ते अंबिके श्री महाकाली महालक्ष्मी हस्ते सर्वजनिका प्रचोदयाय नमः गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपं समर्पयामि प्रत्यक्षदेवं दर्शयामि धूपवान्द्रं धात्ममुत्यामि दीपं समर्पयामि श्री महाकाली महालक्ष्मी ताम्बूलादि समस्त सर्वोपचार पूजां समर्पयामि महारेण सुप्रीता प्रसन्ना भवतु सर्वं श्री यज्ञेश्वर अर्पणमस्तु गुरु ब्रह्मा
गुरु विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् ब्रह्म तस्मै श्री माले माले महामाये सर्वशक्ति स्वरूपिणी तद्वस्मैस्मान् मे सिद्धाभा ओम హ్రీం సిద్ధే నమః. అమ్మవారి సప్తశతీ స్తోత్రం అనేది శరీరం అనుకుంటే దానికి ప్రాణం వంటిది అమ్మవారి యొక్క మూలమంత్రం. అలాంటి మూలమంత్రాన్ని ఇప్పుడు మనం హోమం చేసుకుంటూ ఉన్నాం. ఈ మూలమంత్ర హవన సమయంలో మనకి అమ్మవారు చాముండాదేవిగా దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సులో నేను నెయ్యి వేసిన ప్రతిసారి చాముండాయై ఇదం నమమ. ఇదం నమమ అంటే అమ్మా ఈ ద్రవ్యాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, దీనిని నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించు అని మనం ప్రార్థించడం. కాబట్టి మనస్ఫూర్తిగా మనస్సులో చాముండాయై ఇదం నమమ అని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. స్వహ 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 స్వహ. गायत्री महामंत्र दृश्य ओम महादेव जय महादेव जय वाक्षदेव ओम महादेव जय नवाक्षरी स्वाहा यज्ञेश्वरस्तु रात्रि कस्यात्पूसिक ऋषि गायत्री रात्रि देवराश्री योग సాక్షాత్తు బ్రహ్మగారే తన కష్టాలు తీర్చమని జగన్మాతని ప్రార్థిస్తూ చేసినటువంటి స్తోత్రాన్ని రాత్రీదేవి స్తోత్రము అంటారు. దాన్నే మనం మంత్ర రూపంలో చూసినప్పుడు రాత్రి సూక్తము అన్న పేరుతో పిలుస్తాం. అలాంటి రాత్రి సూక్తాన్ని అమ్మవారిని మనం మన కష్టాలు తీర్చమని ప్రార్థిస్తూ హోమం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకు అమ్మవారిగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో రాత్రీదేవ్యై ఇదం నమమ, అమ్మ మా కష్టాలు తీర్చు తల్లి అని మనసులో ప్రార్థిస్తూ రాత్రీదేవ్యై ఇదం నమమ అని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ओम रात्रेभ्यक्षदायते पुत्रा देव्याक्षभे विश्वाधिश्रियो ददस्मः वर्म प्रामत्यानमतो देव्यो पुत्रः ज्योतिषावाधाते स्वाहा निस्वाहा देव्यादिति अपेदो हासते स्वाहा सानो अद्यस्य वाजन्यतेयमन्नलक्ष्मीः वृक्षेण वासते निग्रहः स्वभिक्षतमत्मन्तो निभक्षणः यस्य रासश्चिदधनः स्वाहा यावजा वृक्षामृतं यवजस्ते नमो सत्तमः कृष्णं यत्नस्ता उषारुणे वायते स्वाहा उपादेगा दिवाकारं मुनिः रात्रिस्त्वं नदिकुशे स्वाहा अनेन मया अंतर्गतरात्रिभक्तः भवते समात्मः मन्त्रियं वाक्यदात्मावदावसमन्त्रि यज्ञेश्वरात्मस्तु
अस्य श्री स्तोत्रमालामन्त्रराजमहामन्त्रस्यां ब्रह्मविष्णुरुद्राजः गायत्रीपुष्पं श्री महाकाली महालक्ष्मी महादेवता रक्तहिन्दिगावर्गब्रह्मर्योबिजानिमेन्द्रासाकं भीमादित्याग्निमायश्वरिस्तानि आद्यस्वामेदाध्यानानि श्री महाकाली महालक्ष्मी महास्त्रीप्रीतभ्ये हवनेन योगः ओम कग्निशूल्यकरनेत्नि धाग्नि जाग्नि बान्धवन्दिर्गाधान्विताभ्यार्मन्धुलेन ओम बराचान्क्षुचान्गर कृष्ण ब्राह्मण तनुस्कौतस्यान्ते तुनिमद्भ्यार्मं सोम्यानि अनुपानि त्रिलोक्य विदृन्तियानि आत्मिवराणि दीर्घास्मान् स्थापनामका भ्यार्मा ओम खड्गसलगदादीनि यानि आश्रयनिमिके कर्मलङ्गिन्दीर्स्मानकृतः कृष्णाभ्यार्मा धर्मत्वे सर्वेषे सर्वैक्यभेभ्यस्ताहेन देवके व्यवस्थे भ्यार्मा कृष्णिनिगर गणि क्रिये धारिग्नि जामनि बाणभण्डे विगायदाहृदयाय नमः ओम शलेन बाहनादि बाह्येन गहन्तातुने पाहिदाब्जान्तुने दाससे तहं राचान्क्षुचान्गर कृष्ण ब्राह्मण तनुस्कौतस्यान्ते त्रिजिगावृतों सोम्यानि अनुपानि त्रिलोक्य यानि जात्मिवराणि दीर्घास्मान् स्थापं गौजायहं खड्गसलगदादीनि यानि आश्रयनिमिके कर्मलङ्गिन्दीर्स्मानकृतः कृष्णाभ्यार्मा ओम सर्वस्वभे सर्वेदे रुद्रेभ्य भेत्रदानोस्ताय वटभद्रं पुनः ध्यानं विद्युद्दान संभावनां ध्यानं ज्ञानत्वान उतावराजं तेक्तिज्ञानं ज्ञानं भाणावलात् नंदं ज्ञानरेत्रामदे श्री महाकाली महाक्षमास्तु निंदिका पीडदाय नमो नमः गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपं समर्पयामि प्रत्यक्ष देवं दर्शयामि धौतिमान्त्रं गहदामर्पयामि श्री महाकाली महाक्षमास्तु अमृतनैवेद्यं समर्पयामि श्री महाकाली महतांबूला सर्वोपचारपूजां समर्पयामि नमः अनेन वेदान्तवाङ्तनवधिवात्मनन्द्रियं यज्ञेश्वरात्मस्तो गुरुब्रह्मा गुरुर्विष्णुर्महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఇక్కడి నుంచి మనం సంకల్పం చేసుకున్నటువంటి చండీ సప్తశతి స్తోత్రమాల మంత్రరాజ మహామంత్ర హవనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ సప్తశతి స్తోత్ర హవనంలో మొత్తం ఈ 700 శ్లోకాలు కూడా 13 అధ్యాయాలుగా 3 చరిత్రలుగా విభజించబడి ఉంటాయి. వీటిని ప్రథమ చరిత్రమని, మధ్యమ చరిత్రమని, ఉత్తమ చరిత్రమన్న పేర్లతో పిలుస్తాం. ఈ ప్రథమ చరిత్రం ఒకే ఒక్క అధ్యాయంతో 100 శ్లోకాలతో కూడి శ్రీ మహాకాళీ స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. ఇక మధ్యమ చరిత్రం ప్రథమ చరిత్రానికి రెట్టింపు శ్లోకాలతోటి, ప్రథమ చరిత్రానికి 3 అధ్యాయాలతోటి కూడి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ లక్ష్మీ కటాక్షమును ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. అంటే 100కి రెట్టింపు 200 శ్లోకాలతోటి, ఒక్క అధ్యాయానికి 3 అధ్యాయాలతోటి కూడి ఉంటుంది. ఇక ఉత్తమ చరిత్రం మధ్యమ చరిత్రానికి రెట్టింపు శ్లోకాలతోటి, మధ్యమ చరిత్రానికి 3 అధ్యాయాలతోటి కూడి ఉంటుంది. అంటే 200కి రెట్టింపు 400 శ్లోకాలతోటి, 3 అధ్యాయాలకి 3 9 అధ్యాయాలతోటి కూడి ఉంటుంది. ఇది మహాసరస్వతి స్వరూపంగా భాషిస్తూ మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ సమాజంలో మంచి స్థితిని, గౌరవాన్ని, అభిమానాన్ని, హోదాని మనం పొందేలా కృషి చేస్తుంది. ఈ ముగ్గురమ్మలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మలు కలిస్తేనే మనం ప్రస్తుతం అర్చన చేస్తున్నటువంటి చండీ భగవతి అనండి, కనకదుర్గ అనండి, పరాశక్తి అనండి, త్రిపుర సుందరి అనండి, ఏ పేరుతో పిలిచినా పలికే ఏకైక జగన్మాతృ స్వరూపాన్ని గురించి మనం ప్రస్తుతం ఉపాసిస్తూ ఉన్నాం. ఈ 13 అధ్యాయాల్లో ఏ అధ్యాయానికి ఆ అధ్యాయంలో విడివిడిగా జగన్మాత రకరకాల రూపాల్లో దర్శనమిస్తుంది మనకి. కాబట్టి అసలు ఆ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఆ అధ్యాయం ప్రారంభంలో లేదా ఆ అధ్యాయం మధ్యలో మనం తెలుసుకుంటూ ఆ అధ్యాయమంతా ఆ జగన్మాత గురించిన హోమాన్ని, నామాన్ని స్మరించుకుంటూ హోమం చేసుకుని ఆ అధ్యాయం పూర్తయిపోగానే ఆ అమ్మవారికి ఏ పదార్థం అయితే ఇష్టమో అటువంటి పదార్థాన్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. అందులో భాగంగా ప్రథమోధ్యాయాన్ని గురించి తెలుసుకుంటూ ప్రథమోధ్యాయం హోమంలోకి వెళ్ళిపోతాం. ఇప్పటికి ఎన్నో మహాయుగాలకి పూర్వం
సురధుడు అనే రాజుగారు, సమాధి అనే వైశ్యుడు, వీరిద్దరూ కూడా తమ కష్టాలు తీరే మార్గాన్ని ఉపదేశించమని మేధా ఋషిని ఆశ్రయిస్తారు. ఈ మేధా ఋషి వాళ్ళిద్దరినీ కూడా నైనా జగన్మాత పాదపద్మాలని ఆశ్రయించండి, ఆవిడ గనక మిమ్మల్ని అనుగ్రహించినట్లయితే మీకు ఎలాంటి కష్టములు కలగవు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఉండడు అని చెప్తాడు. చెప్పేటప్పటికి వీళ్ళిద్దరూ కూడా అయ్యా మాకు అమ్మవారి గురించి ఏమీ తెలియదు, మాకు తెలిసేలా అర్థమయ్యేలా అమ్మవారి యొక్క విశేషాలు లీలలు మాకు తెలియచేయండి అని ప్రార్థిస్తారు. అప్పుడు మేధా ఋషి వీళ్ళిద్దరికి అమ్మవారి గురించి చెప్తూ, అప్పటికి ఎన్నో మన్వంతరాలకి పూర్వం ఒకానొక సమయంలో జగన్మాత యొక్క యోగమాయా శక్తికి వశుడై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఉంటాడు. ఆ సమయంలో ఆయన చెవి గుబిలి నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. వాళ్ళ పేర్లు మధువు, కైటపుడు. అలా పుట్టినటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచే పుట్టడం వల్ల ఆయన లాంటి రూపాన్ని ధరించి, ఆయన లాంటి ఆయుధాలనే చేత పట్టుకుని ఆయన యొక్క శక్తితోటే జగత్తు మీద పడతారు. పడడమే బ్రహ్మగారి మీదకి యుద్ధానికి వెళ్తారు. అలా వెళ్ళేటప్పటికి బ్రహ్మగారు వారి బారి నుంచి తప్పించుకుని పారిపోతూ శ్రీ మహావిష్ణువు చుట్టూరా తిరుగుతూ ఆయన్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా శ్రీ మహావిష్ణువు నిద్ర లేవడం జరగదు. దాంతో కాస్త దూరంగా నిలబడి శ్రీ మహావిష్ణువు శరీరాన్ని మొత్తాన్ని బ్రహ్మగారు పరిశీలిస్తారు. అప్పుడు ఆయన శరీరాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ఉన్న జగన్మాత యొక్క యోగమాయా శక్తి ఆయనకి దర్శనమిస్తుంది. వెంటనే బ్రహ్మగారు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు, అమ్మా కాస్త నీ శక్తిని వెనక్కి తీసుకున్నట్లయితే ఈయన నిద్రలేస్తాడు, నన్ను కాపాడతాడు, కాబట్టి నా మీద దయ ఉంచి కాస్త నీ శక్తిని వెనక్కి తీసుకోవా అని బ్రహ్మగారు జగన్మాతని ప్రార్థిస్తారు. ఆయన కష్టాలు తీర్చడం కోసం, ఆయన ఇబ్బందిని తొలగించడం కోసం జగన్మాత తన యోగమాయా శక్తిని శ్రీ మహావిష్ణువు నుంచి వెనక్కి తీసుకుంటుంది. మరుక్షణమే శ్రీ మహావిష్ణువు నిద్రలేస్తాడు. లేస్తూనే జరిగింది గ్రహించి ఈ మధుకైటభుల మీదకి యుద్ధానికి వెళ్తారు. వాళ్ళు కూడా ఆయనతో 5000 దివ్య సంవత్సరాల పాటు యుద్ధం చేస్తారు. ఎంత యుద్ధం చేసినా వీళ్ళని సంహరించే మార్గం కనబడక శ్రీ మహావిష్ణువు జగన్మాతని ప్రార్థిస్తాడు, అమ్మా ఒక్కసారి నువ్వు కనుక ఇక్కడ దర్శనమించినట్లయితే నిన్ను చూసి ఈ రాక్షసులిద్దరూ మైమరిచిపోతారు, అటువంటి స్థితిలో వీళ్ళిద్దరిని నేను సంహరించగలుగుతాను అని జగన్మాతని ప్రార్థిస్తాడు. మరుక్షణమే జగన్మాత ఆ ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో సాక్షాత్కరిస్తుంది. ఎవరో వచ్చారో చూద్దామని తలలు తిప్పిన ఈ రాక్షసులిద్దరూ ఆవిడ యొక్క రూపలావణ్యాలకి, సౌందర్యానికి ముగ్ధులై మోహించి జగన్మాతని అలా తెరిపారు చూస్తూ ఉండిపోతారు, వాళ్ళు చేసిన పని కూడా మర్చిపోయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరినీ ఏకకాలంలో సంహరించేస్తారు. అలా ఈ మధుకైటభ సంహారం విషయంలో బ్రహ్మగారికి, శ్రీ మహావిష్ణువుకి జగన్మాత ఈ విధంగా సహాయం చేసింది అంటూ మేధా ఋషి సురధువుకి, సమాధికి వివరించి చెప్పడం జరిగింది. ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ప్రథమ చరిత్రంగా ప్రథమోధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ మహాకాళీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో శ్రీ మహాకాళీదేవి ఇదన్నమమ అని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. మహాకాళీ జనం శ్రీ మహాకాళికాం అందరికి నాలాగే మెయిల్ వచ్చింది. ఓం నమశ్చండిగాయ స్వాహ. ఓం ఐం మార్కండేయ స్వాహ. సావర్ణసూర్యో వ్యోమనః కథేష్టమిధాం స్నాద్గుదాం స్వాహ. మహామాయాన భవేన యథామంతరాధిభాసో భావాధికారం స్వాహ.
చైత్ర వంశం కస్య తైర భవతి ప్రబలం అమాత్యేర్బలవత్త చతుర్బలసరాత్మ కోసం ఏకాకి విజయమర్యస్మే సోచిందే తదాత్మ తాక్షేత్రమతో రేపల్దముర్మయ హెంపరముస్తాం దుత్తైతే మనదాన స్థానం సురోస్తాం స్థానం ఏరుజ్ఞాన కాన్భక ఇత్యాగ్నివస్య హోదయ ముప్పై కిన్ను దేశాం వేక్షం ఏ సంజీవన కిమేతన్నా విజానా విజానమహమదే ప్రథమం సమస్త ధాన్యం ధారం టోకలాకాశక్రో భగవంతం జగత్ ఏకాన్వే సదా అసలు మృగడ్ భవనం మీద ये शिवाय सततं नमः नमः प्रकृत्ये भद्राय नियता प्रणता स्मता सांगाय सपरिवाराय सवाहनाय सायुधाय सशक्तिकाय वाग्भव बीजादिष्टात्रिये श्री महाकाली देव्ये
నాగవల్లీ దళద్వైతం సకుంకుమగంధ పుష్పాక్షతేరభ్యర్చితం సఘృతమిమాం. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి వెలక్కాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. కవిత్వమహాహుతిం సమర్పయామి నమస్వాహ. అందరూ చెప్పండి. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గ అపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారి గురించిన లీలలను విన్నారో ఈ సురధుడు సమాధి మళ్ళీ మేధారుషిని ప్రార్థిస్తారు. స్వామి, ఇంకేమైనా అమ్మవారి లీలలుంటే వాటి గురించి మాకు సవిస్తరంగా తెలియచేయండి అని ప్రార్థిస్తారు. అప్పుడు మేధారుషి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, ఇత పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మగారి కోసం భయంకరమైన తపస్సు ఆచరిస్తాడు. ఆయన తపస్సుకు వచ్చినటువంటి బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఈ మహిషాసురుడు బాగా ఆలోచించి, స్వామి నాకు మరణం లేకుండా వరాన్ని ఇవ్వవా అని అడుగుతాడు. అయితే బ్రహ్మగారు, నాయన అసలు మరణమే లేకుండా వరాన్ని ఇవ్వడం అసాధ్యం, కుదరని పని. నీ మరణానికి ఏదన్నా లొసుగు పెట్టుకో, అలా కాకుండా ఇంకెలాగూ నీకు మరణం రాకుండా నేను వరాన్ని ఇస్తాను అని చెప్తారు. అప్పుడు ఈ మహిషాసురుడు బాగా ఆలోచించి, ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో సమస్త దేవతామూర్తుల శక్తికి త్రిమూర్తుల శక్తి కలగలిసినప్పుడు అటువంటి శక్తిలోంచి ఎవరైనా స్త్రీ అయోనిజగా ఆవిర్భవించినట్లయితే అటువంటి స్త్రీ చేత మాత్రమే తనకి మరణం కలగాలి అని చెప్పి బ్రహ్మగారిని వరం అడుగుతాడు. వెంటనే బ్రహ్మగారు అలాగే అని వరాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ వరప్రభావంతో మహిషాసురుడు ముల్లోకాల మీద దాడి చేసి దేవతల్ని, మహర్షుల్ని, మానవుల్ని నానా ఇక్కట్లకి గురి చేస్తాడు. వీడు పెట్టే బాధలు తట్టుకోలేకపోయినటువంటి దేవతలు, మహర్షులు అందరూ కూడా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి త్రిమూర్తుల్ని ప్రార్థిస్తారు. అయ్యా, మాకు ఈ మహిషాసురుడి బాధల నుంచి రక్షణ కల్పించండి స్వామి అని త్రిమూర్తుల్ని ప్రార్థిస్తారు. అప్పుడు త్రిమూర్తులు తమ తమ శక్తుల్ని, తమ తమ తేజస్సుల్ని ఏకం చేసి ఒక అద్భుతమైన దివ్య తేజస్సు కింద ఆవిష్కృతం చేస్తారు. అలాంటి తేజస్సుకి సమస్త దేవతల యొక్క శక్తిని, సమస్త దేవతల యొక్క తేజస్సుని కలుపుతారు. అలా కలిపేటప్పటికీ ఆ తేజస్సుతోటే బ్రహ్మాండం మొత్తం నిండిపోతుంది. అలాంటి తేజస్సులోంచి జగన్మాత సింహవాహినిగా ఆవిర్భవిస్తుంది. అలా ఆవిర్భవించినటువంటి జగన్మాతకి దేవతలందరూ వాళ్ళ వాళ్ళ శక్తి కొలది వస్త్రాలని, ఆభరణాలని, ఆయుధాలని సమర్పించి నమస్కరిస్తారు. అప్పుడు జగన్మాత దేవతలందరి వైపు చూస్తూ, నాయనా మీకు నేను చెయ్యగలిగిన సహాయం ఏమిటి, నన్ను ఎందుకొరకు ఆవిర్భవింపచేశారు అని అడుగుతుంది. వెనువెంటనే దేవతలందరూ అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ, ఎంతో కాలంగా మహిషాసురుడనే రాక్షసుడి వల్ల మేము నానా బాధలు పడుతూ ఉన్నాం, మమ్మల్ని ఆ రాక్షసుడి బారి నుంచి రక్షించి కాపాడవా అని అడుగుతారు. అతన్ని నువ్వు తప్ప ఇంకెవరూ నిర్జించలేరు కాబట్టి నువ్వే మాకు రక్షణ కల్పించాలి అని ప్రార్థిస్తారు. అప్పుడు జగన్మాత దేవతలందరికీ అభయాన్నిచ్చి తాను మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతుంది. అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 2వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీం అనే లక్ష్మీ బీజానికి అధినాయికగా శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో లక్ష్మీ బీజ అధిష్టాత్రియై శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే మధ్యమ చరిత్రానికి అధినాయక మహాలక్ష్మీదేవి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉండండి.
కిరీటాలు విగ్రహం క్షమితాజీవాలను ధరి ధనుకునే खड्गे प्रवृत्ति के चुक्ति के पशंता विस्तार भी नित्य प्रहार सचेता मंडप तन करता ले प्रच्छेद निजर शास्त्रवचना स्थान तोय मानव सुताज में जय स्थान स्थानीय सब देवजल अरविंद सदार जय गुणे प्रदान निस्वाधान में हम सिद्ध मानने दासाय समुदागना सहस्त्र देव से प्रभु बिंदु बाजू से स्थान देवी तुम आवाज नांगा संगम सब प्रस्ताव सेवा निस्कुन न तो विजय इधर महाराज पादे हम सेवा मिला तुम्हें दान भगवान दान जाने के दास श्री शंकर सब प्रस्ताव को जरा बनेगा भूजे देव मुझे दोरे मुंह दास्ता के नास लें के इंद्र प्रगटा के इतना इंता सेना का पाना मुझे स्त्याग जहाँ के जान दास में स्मित विवास सब प्रस्ताव जरा पर नियम नियम देवदार राज्य निंगा त्रिपेद विवाह महाराज एवं अक्षना के देविया धाक अग्नि जाने अपनी ताता इंद्र दिव्या भेद ब्रह्म धारण सब धरे शास्त्र में कृष्ण है के बंदर जी महाराज आराध सुंदर नागम्याजा भद्रता पुष्पान स्वतम लोकम हम जैसे पुत्र समझे और इन सवालों से बात ताकि मैं मात्र असरा नाम धाम इन्हें अक्षर सुना महाजनता महामहामुद्रे धीरे भ्रमण हम तो निम्नता देवी अग्नि स्त्रा कलम तमाते हे जानते आप कृष्ण और उत्साह नमो देव जय महादेव जय शिवाय सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मता सांगाय सपरिवाराय सवाहनाय सायुधाय सुशक्तिकाय लक्ष्मी बीजादिष्टात्रिये श्री महालक्ष्मी देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षदैर्भेचितं सकृतम् इमाम् ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరికాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం నారికేళ మహాహుతం సమర్పయామి నమః స్వాహ అందరూ చెప్పండి కళ కాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్య ఉపరితౌ శక్తే నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే नमस्तस्ये नमो नमः जय बोलो माता महाराज्ञी की हर नमः पार्वती पतये हर हर महादेव ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్తుందో మహిషాసురుడు కూడా చిక్షురుడు ఉదగ్రుడు బిడాలుడు దుర్ముఖుడు అనే నలుగురు సైన్యాధిపతులను వెంట తీసుకుని అద్భుతమైన సైన్యాన్ని సమీకరించుకుని అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తాడు 9 రోజుల పాటు అమ్మవారు ఈ మహిషాసురుడితో అతని సైన్యంతో సైన్యాధిపతులతో యుద్ధం చేస్తుంది. మొదట అతని సైన్యాన్ని, తర్వాత అతని సైన్యాధిపతుల్ని, ఆఖరికి 9వ రోజు సాయంకాలం ఈ మహిషాసురుణ్ణి నేల మీదకి పడవేసి అతని వక్షస్థలం మీద తన ఎడమ పాదాల నుంచి అతని శరీరాన్ని అదిమి పెడుతూ 2 చేతులతో అతని గుండెల్లో తన త్రిశూలాన్ని దించి మరో ఎడమ చేత్తో అతని జుట్టు పట్టుకుని కుడి చేత్తో ఖడ్గంతో అతని శిరస్సును ఖండిస్తూ అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించేస్తుంది. అలా ఏ 9 రోజుల పాటు అయితే అమ్మవారు ఈ మహిషాసురుడితో అతడి సైన్యంతో యుద్ధం చేసిందో ఆ 9 రోజుల్నే ఇవాళకి మనం శరన్నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు అన్న పేరుతో అమ్మవారికి విశేషమైనటువంటి ఉత్సవాలను చేస్తూ ఇవాళకి మనం అమ్మవారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాం. అలా ఏ రూపంతో అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిందో అదే రూపంతో కాలాంతరంలో కీలుడి కోరిక మేరకు ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలసి మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంది అమ్మవారు. అలాంటి అమ్మవారి సన్నిధిలో కూర్చుని మనం ఈ హోమాన్ని చేసుకోవడం అనేది
మనకి అమ్మవారు కల్పించినటువంటి అదృష్టం. ఈ మహిషాసుర వధ వృత్తాంతమంతా మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 3వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత 28 రకాల రూపాల్ని 28 రకాల శక్తుల్ని ధరించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో 28 వర్ణాత్మికాయై శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే మధ్యమ చరిత్రానికి అధినాయిక మహాలక్ష్మీదేవి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉండండి. ఏ नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नेता प्रणतास्मत सांगाये सपरिवाराये सवाहनाये सायुधाये सशक्तिकाये अष्टाविंशतिवर्णात्मिकाये श्री महालक्ष्मी देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षरैर्भयचितं सकृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి బిప్ప పువ్వుని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. మఖ పుష్ప మహాహుతిం సమర్పయామి నమస్కార. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती पतये हर हर महादेव. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిందో దేవతలందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారిని కీర్తిస్తారు. మరి వెంటనే అమ్మవారు అడుగుతుంది, నాయన మీకు ఇంకా ఏం కావాలి, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నారు అని అడుగుతుంది. వెంటనే దేవతలందరూ అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ మాకేదైనా కష్టం కలిగితే ఆ కష్టాన్ని నువ్వు నివారించవా అని ప్రార్థిస్తారు. మరి వెంటనే అమ్మవారు, నిజంగా మీరు తట్టుకోలేనంత కష్టం మీకు సంప్రాప్తమైనట్లయితే నన్ను ప్రార్థించండి, నేను వచ్చి మీ కష్టాలని తీరుస్తాను అని వాగ్దానం చేసి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వత సానువుల్లో ఒక రహస్యమైన ప్రదేశంలో తనలో తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి మధ్యమ చరిత్రం 4వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత ఐం హ్రీం క్లీం అనే 3 బీజాలకి అధినాయికగా శ్రీ శక్తి లక్ష్మీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో త్రివర్ణాత్మికాయై శ్రీ శక్తి లక్ష్మీదేవి ఇదన్నమమ అని గాని, లేదంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఇదన్నమమ అని గాని అనుకుంటూ ఈ హోమాన్ని చూస్తూ ఉంటాడు.
హ్రీం ఓం స్వాహా. नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियता प्रणता स्मता सांगाये सपरिवाराये सवाहनाये सायुधाये सशक्तिकाये त्रिवर्णात्मिकाये श्री शक्ति लक्ष्मी देव्ये नागवल्ले दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतेरभ्यर्चितं सघृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి పచ్చి బక్క కాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. భూగీ ఫల మహాహుతిం సమర్పయామి నమస్వాహ. सृष्टि स्थिति विनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु जाति रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु लज्जा रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती बताइए हर हर महादेव. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు మహిషాసురుణ్ణి సంహరించిన ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని విన్నారో ఈ సురధుడు సమాధి మళ్ళీ మేధారుషిని ఈ విధంగా ప్రార్థిస్తారు. స్వామి, ఇంకేమన్నా అమ్మవారి దివ్యమైన లీలలుంటే వాటి గురించి మాకు సవిస్తరంగా తెలియచేయండి అని ప్రార్థిస్తారు. వెంటనే మేధారుషి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభం చేస్తాడు. ఒకానొకప్పుడు శుంభ నిశుంభులనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మగారి కోసం భయంకరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మగారు ప్రత్యక్షంగానే యథాతథంగా మాకు మరణం లేకుండా వరం కావాలి అని అడుగుతారు. బ్రహ్మగారు కూడా మహిషాసురుడికి చెప్పినట్టే, అయినా మరణమే లేకుండా వరాన్ని ఇవ్వడం కుదరదు, మీ మరణానికి ఏదైనా లుసుకు పెట్టుకుని అలా వరాన్ని కోరుకోండి అని అడుగుతాడు. వెంటనే వీళ్ళు బాగా ఆలోచించి వీళ్ళ పూర్వీకుల అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మరణం అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా విచిత్రమైన వరాన్ని అడుగుతారు. ఏమిటి ఈ వరం అంటే, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని నరికి ముక్కలుగా చేసి చంపాలి, మరొకళ్ళని నలిపి ముద్దగా చేసి చంపాలి. అయితే ఈ వరాల్ని వీళ్ళిద్దరూ వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినన్ని సార్లు మార్చుకునేటువంటి శక్తి వీళ్ళకు ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళల్లో వీళ్ళు మార్చేసుకోవచ్చు. అలాంటి వరాన్ని బ్రహ్మగారి ద్వారా పొందుతారు. పొంది వీళ్ళతో పాటు ఎవరైనా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళ వరాలకు అనుగుణంగానే వీళ్ళని ఎవరైనా సంహరించడానికి ప్రయత్నం చేస్తే చావబోయే చివరి నిమిషంలో వీళ్ళల్లో వీళ్ళు ఈ వరాల్ని మార్చేసుకుంటూ మళ్ళీ బతికిపోతూ ఎదుటి వాళ్ళని నానా ఇబ్బందులకి గురి చేస్తారు. అలాంటి వరాల ప్రభావంతో వీళ్ళలాగే వరాలని పొందిన కొంతమంది రాక్షసుల్ని సైన్యాధిపతులుగా చేసుకుని అద్భుతమైన సైన్యాన్ని సమీకరించుకుని 7 లోకాలని ఆక్రమించుకుని కనపడ్డ ప్రతి వాళ్ళని హింసించడం ప్రారంభం చేస్తారు. వీళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేకపోయిన దేవతలు మహర్షులు, పూర్వం మనకి ఇలాంటి కష్టమే మహిషాసురుడి వలన కలిగినప్పుడు అమ్మవారు మనల్ని కాపాడింది, ఇప్పుడు కూడా వెళ్ళి ఆవిడ్నే ప్రార్థిద్దాం, ఆవిడే మనల్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో చిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మ, మా కష్టాలు తీర్చండి, మా కోరికలు తీర్చదండి అంటూ జగన్మాతని ప్రార్థన చేస్తారు. అలా దేవతలు మహర్షులు కలిసి చేసినటువంటి ప్రార్థననే దేవీ స్తోత్రము అని పిలుస్తాం. ఇందాక నుంచి మనం చెప్తున్న శ్లోకాలు ఏవైతే చివర నమస్తస్యై 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 నమో నమః అని చెప్తున్నామో ఆ శ్లోకాలన్నీ కూడా అమ్మవారి దేవీ స్తోత్రంలో అంతర్భాగాలుగా ఉన్నవే. అలాంటి స్తోత్రంతో జగన్మాతని దేవతలు మహర్షులు కలిసి ప్రార్థించేప్పటికీ వెనువెంటనే జగన్మాత వీళ్ళందరి వైపు చూస్తూ, నైనా మీకేం కష్టం కలిగింది, ఎందుకు ఇలా వచ్చారు, ఎందుకు ఇలా ప్రార్థిస్తున్నారు అని అడుగుతుంది. వెనువెంటనే వీళ్ళందరూ ఈ శుంభల గురించి చెప్పి, అమ్మా, వీళ్ళు పెట్టే బాధలు మేము తట్టుకోలేకుండా ఉన్నాం, మమ్మల్ని వాళ్ళ బారి నుంచి కాపాడవా అని జగన్మాతని ప్రార్థిస్తారు. వెంటనే అమ్మవారిని, అయినా మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని నేను సంరక్షిస్తాను అని వాగ్దానం చేస్తుంది. అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 5వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది.
ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ మహావిష్ణువు యొక్క 23 మాయాశక్తుల్ని ధరించినటువంటి శ్రీ మహాసరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో విష్ణు మాయాది 23 శక్తి సహితాయి శ్రీ మహాసరస్వతీదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే ఉత్తమ చరిత్రానికి అధినాయిక మహాసరస్వతీదేవి కాబట్టి శ్రీ మహాసరస్వతీదేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. శక్తి दूधो हम सर्वे देवान महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियता प्रणता स्मता सांगाये सपरिवाराये सवाहनाये सायुधाये सशक्तिकाये विष्णुमायादित्रयोविंशति शक्ति सहिताये श्री महासरस्वती देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतेर्भेचितं सकृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి జామకాజల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తున్నాం. బీజపూర్వఫల మహాహుతిం సమర్పయామి నమస్వాహ. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శక్తిత నమస్తస్యై 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 నమో నమః. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती बताइए हर हर महादेव. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో శంభ నిశంభులిద్దరూ కూడా వాళ్ళ దగ్గరున్న సైన్యాధిపతుల్లో అతి చిన్న సైన్యాధిపతి పేరు ధూమ్రాక్షుడు. అలాంటి వాడికి తమ సైన్యాన్ని మొత్తాన్ని తోడుగా ఇచ్చి వాడిని అమ్మవారి మీదకి దేవతల మీదకి యుద్ధానికి పంపిస్తారు. వీడు అట్టహాసంగా బయలుదేరి అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు అమ్మవారు ఇంకోటి రాక్షసులతో నేను యుద్ధం కూడా చెయ్యాలా అని భావించి గట్టిగా నిట్టూర్పుని విడుస్తుంది. అలా నిట్టూర్పుని విడిచినప్పుడు అమ్మవారు వదిలినటువంటి శ్వాస భయంకరమైన వేడితో కలిసి ఆ ధూమ్రాక్షుణ్ణి అతడి సైన్యాన్ని చుట్టుముట్టి ఆ వేడితోటి వాళ్ళందరినీ మలమలా మార్చి మసి చేసి సంహరించేస్తుంది. అలాంటి వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 6వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది.
ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శతాక్షిగా శ్రీ ధూమ్రాక్షి దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనసులో శతాక్షి శ్రీ ధూమ్రాక్షి దేవి ఇదన్నమమ అని గాని, లేదంటే ఉత్తమ చరిత్రానికి అధినాయక మహాసరస్వతీ దేవి కాబట్టి శ్రీ మహాసరస్వతీ దేవి ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. కేశాంతార్యామనగే కృష్ణానికి नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियता प्रणता स्मता सांगाये सपरिवाराये सवाहनाये सायुधाये सशक्तिकाये शताक्षी श्री धूम्राक्षी देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्धपुष्पाक्षतेरभ्यर्चितं सघृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరికాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. నారికేళ ఫలమహాహుతిం సమర్పయామి నమస్వాహ. हंसयुक्त विमानस्थे ब्रह्माणि रूपधारिणी कौशाम्बः क्षरिके देवी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती पतये हर हर महादेव. ఎప్పుడైతే ఈ ధూమ్రాక్షుడు నశిస్తాడో ఈ విషయం తెలిసినటువంటి శుంభనిశుంభులిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాధిపతుల్లో సమర్థులైన వాళ్ళిద్దరిని అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. వీళ్ళ పేర్లు చండాసుర ముండాసురులు. వీళ్ళ వల్ల అంతకు ముందరే ఎంతో కాలం నుంచి దేవతలు నానా ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల వీళ్ళతో అమ్మవారు ఎలా యుద్ధం చేస్తుంది, వీళ్ళని ఎలా సంహరిస్తుంది అని చూద్దామన్న ఉద్దేశంతో దేవతలందరూ ఆకాశంలోకి వెళ్లి నుంచుంటారు. ఎందుకంటే వీళ్ళకున్న వరాలు అటువంటివి. వీళ్ళిద్దరిని ఒకే సమయంలో ఒకేసారి ఒకేలా సంహరించాలి. అది వీళ్ళకున్న వరం. అలాంటి వరంతో వాళ్ళ అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తారు. అయితే అమ్మవారు వీళ్ళు తన మీదకి యుద్ధానికి రాగానే ఒక ఏడాదిన్నర వయస్సున్న పిల్లవాడికి మనం ఆడుకోవడానికి ఏదన్నా బొమ్మని చేతికిస్తే వాడు దాంతో ఎలా ఆడుకుంటాడో అలా ఈ ఇద్దరు రాక్షసులతోటి ఆడుకోవడం ప్రారంభం చేస్తుంది. మనం ఊహించగలమా? ఏడాదిన్నర వయస్సున్న పిల్లవాడికి ఏదన్నా బొమ్మనిస్తే వాడు దాంతో ఎలా ఆడుకుంటాడో? చెప్పడం అసాధ్యమే, ఊహించడం అసాధ్యమే. వాడు దాంతో ఏమైనా చెయ్యొచ్చు. అలా అమ్మవారు ఈ ఇద్దరు రాక్షసులతో ఆడుకుని వీళ్ళ శరీరంలో ఓపిక అయిపోయేంత వరకు వాళ్ళతో ఆడుకున్న తర్వాత వాళ్ళిద్దరిని తన చేతులతో బంధిస్తుంది. ఎలా అంటే అమ్మవారు మొత్తం 8 చేతుల్ని ధరిస్తుంది. కుడి వైపు 4 చేతులు, ఎడం వైపు 4 చేతులు. ఈ చేతుల్లో మొట్టమొదటి చేతులతో వాళ్ళిద్దరు జుట్టు బంధించి పట్టుకుంటుంది. తన మూడవ చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని బంధించి పట్టుకుంటుంది. తన 4వ చేతులతో వాళ్ళిద్దరి పాదాలని బంధించి పట్టుకుంటుంది. అసలు వాళ్ళ శరీరం అనేది కదలకుండా ఆ చేతులతో బంధించి పట్టుకుని అప్పుడు తన 2వ చేతులతో ఒక చేత్తో ఖడ్గాన్ని మరో చేత్తో గొడ్డల్ని పుచ్చుకుని ఆ ఇద్దరి శిరస్సుల్ని ఒకేసారి శరీరం నుంచి వేరు చేస్తూ అమ్మవారు ఆ ఇద్దరిని ఒకేసారి ఒకేలా ఒకే సమయంలో సంహరించేస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన దేవతలందరూ ఆకాశంలోంచి అమ్మవారి మీద పూలవానను కురిపిస్తూ హే చాముండా అని అమ్మవారిని కీర్తిస్తారు. అంటే అమ్మ చండాసుర ముండాసురులనే ఇద్దరు లోకకంటకులైన రాక్షసుల్ని సంహరించి ఈ లోకాలని కాపాడిన దానా అని ఆ పేరుకి అర్థం. ఆ రోజు నుంచే మనం అమ్మవారిని చిండి లేదా చాముండి అన్న పేర్లతో పిలుస్తూ వస్తున్నాం. ఇది అమ్మవారు లోకానికి ఉపకారం చేయడం వల్ల కలిగిన బిరుదు తప్ప అమ్మవారికి పెట్టబడిన పేరు కాదు.
అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 7వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత కర్పూర బీజాధిష్టాత్రిగా శ్రీ కాళీ చాముండాదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో కర్పూర బీజాధిష్టాత్రి శ్రీ కాళీ చాముండాదేవ్యై ఇదం నమః అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదం నమః అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. नमो देव्ये महादेव्ये शिवाये सददं नमः नमः प्रकृत्ये भद्राये नीता प्रणतास्मता सांगाये सपरिवाराये समाहनाये सायुधाये सशक्तिकाये कर्पूर बीजाधिष्ठात्रिये श्री काली चामुंडा देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतेर्भेचितं सघृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి గుమ్మడికాయ ముక్కల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. కూష్మాండ ఫలకండ మహాహుతిం సమర్పయామి నమస్వాహ. त्रिशूल चंद्राहिधरे महावृषभ वाहिनी माहेश्वरी स्वरूपेण नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कांति रूपेण संस्थित नमस्तस्यै 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 नमो नमः. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती वतये. हर हर महादेव. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు చండాసుర ముండాసురుల్ని సంహరించేసిందో అప్పుడు ఈ శుంభని శుంభలిద్దరూ వాళ్ళ దగ్గరున్న సైన్యాధిపతుల్లో ఉత్తమోత్తమైన సైన్యాధిపతి అయినటువంటి రక్తబీజాసురుణ్ణి అమ్మవారి మీదకి యుద్ధానికి పంపిస్తారు. వీడికి ఉన్న వరం ఏంటంటే వీడి ఒంట్లోంచి ఎన్ని చుక్కల రక్తం నేల మీద పడుతుందో అంతమంది రక్తబీజాసురులు మళ్ళీ అదే రూపం, అదే తేజస్సు, అదే వరం, అదే బలంతో మళ్ళీ పుట్టుకొచ్చేస్తారు. ఒకవేళ వాళ్ళ శరీరాల్లోంచి రక్తం నేల మీద పడితే మళ్ళీ ఎన్ని చుక్కల రక్తం నేల మీద పడుతుందో మళ్ళీ అంతమంది రక్తబీజాసురులు అదే రూపం, అదే తేజస్సు, అదే వరం, అదే బలంతో మళ్ళీ పుట్టుకొచ్చేస్తారు. ఇదిలా అనవతరంగా సాగుతూనే ఉంటుంది. అలాంటి వరంతో ఈ రక్తబీజాసురుడు అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తాడు. వాడు తన మీదకి యుద్ధానికి రాగానే అమ్మవారు ఒకే ఒక్క వేటుతో వాడి శిరస్సుని ఖండించేస్తుంది. అయితే వారి శరీరంలోంచి రక్తం ధారలుగా నేల మీద పడి కొన్ని లక్షల మంది రక్తబీజాసురులు పుట్టుకొస్తారు. వాళ్ళని చూసిన అమ్మవారు తన నీడని నేల మీదే వదిలిపెట్టి తాను అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది, భయపడి పారిపోతున్నట్టుగా. అమ్మవారిని పట్టుకోవడం కోసం ఈ రక్తబీజాసురులందరూ అంతరిక్షంలోకి ఎగిరిపోతారు. అప్పుడు అమ్మవారి భూమి మీద వదిలిపెట్టిన తన నీడలోంచి ఒక నల్లటి ఆకారం పుట్టుకు వచ్చి తన నాలుకను జాపి ధరామండలం మొత్తం తన నాలుగుతో పరిచేస్తుంది, ఒక్క అంగుళాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టకుండా. అటువంటి స్థితిలో జగన్మాత అంతరిక్షంలో నిలబడి శ్రీ మహావిష్ణువు శక్తిని ఆకర్షించుకుని వైష్ణవి గాను, బ్రహ్మగారి శక్తిని ఆకర్షించుకుని బ్రాహ్మి గాను, మహేశ్వరుడి శక్తిని ఆకర్షించుకుని మాహేశ్వరి గాను, ఇలా 8 మంది మాతృకా దేవతల రూపాలని ధరించి తాను రక్తాక్షీదేవిగా ఈ రక్తబీజాసురుడితో యుద్ధం చేయడం ప్రారంభం చేస్తుంది. అలా అమ్మవారు అంతరిక్షంలో నిలబడి యుద్ధం చేస్తుంటే ఈ రక్తబీజాసురుడి శరీరంలోంచి కారిన ఏ ఒక్క చుక్క రక్తం కూడా తిరిగి నేల మీద పడకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి అమ్మవారు రక్తబీజాసురుడు యొక్క రక్తాన్ని మొత్తాన్ని తన నాలుకతో చుల్లుకుంటూ ఒక్క చుక్క రక్తాన్ని కూడా తిరిగి నేల మీద పడకుండా చేస్తుంది.
దానివల్ల మరొక రక్త బీజాసురుడు పుట్టుకురాక ఈ రక్త బీజాసురుడు సమూలంగా సంహరించబడతాడు. అలా అమ్మవారి రక్త బీజాసురుడిని సంహరించిన ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 8వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత అష్టమాతృకలతో కూడినటువంటి రక్తాక్షీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో అష్టమాతృకా సహితాయి శ్రీ రక్తాక్షీదేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ये सततं नमः नमः प्रकृत्ये भद्राये नेता प्रणता स्मता सांगाये सपरिवाराये सवाहनाये सायुधाये सशक्तिकाये अष्टमातृका सहिताये श्री रक्ताक्षी देव्ये नागवल्ली दलद्वैतं सकुंकुमगंध पुष्पाक्षतेर्भ्यचितं सघृतमिमाम्. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి చరక ముక్కల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. ఇక్షుకాండ ఫలగండ మహాహుతం సమర్పయామి నమస్వాహ. మయూర కుక్కుట వృతే మహాశక్తి ధరే నఘే కౌమారి రూప సంస్థానే నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 नमो नमः. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती पतये हर हर महादेव. ఈ విషయం తెలిసినటువంటి శుంభని శుంభులు ఇద్దరు వాళ్లే అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తారు. ఇక అప్పుడు అమ్మవారు వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ వాళ్ళ వరాలకు అనుగుణంగా వాళ్ళిద్దరిని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఎన్నిసార్లు వాళ్ళని సంహరించడానికి ప్రయత్నం చేసినా చావబోయే చివరి నిమిషంలో వీళ్ళిద్దరూ వీళ్ళ వరాల్ని మార్చేసుకుంటూ మళ్ళీ బతికిపోతూ అమ్మవారి మీదకి యుద్ధానికి వస్తూ విసిగెత్తిచ్చేస్తూ ఉంటారు. ఇలా అయితే వీళ్ళిద్దరిని సంహరించడం కుదరదని భావించి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని స్పృహ తప్పించాలన్న ఉద్దేశంతో అమ్మవారు అప్పుడు తనతో పాటు యుద్ధం చేస్తున్న శుంభుడి గుండెల మీద తన అరచేతితో గట్టిగా తెరుస్తుంది. ఆ దెబ్బకి తట్టుకోలేక అతను మూర్ఛపోతాడు. అప్పుడు అమ్మవారు నిశుంభుడితో యుద్ధం చేయడం ప్రారంభం చేసి మొట్టమొదట అతని అస్త్రశస్త్రములని, ఆ తర్వాత అతని ఆయుధములని, అతని రథాన్ని, అతని సారథిని, అతని గుర్రాలని సంహరించేస్తుంది. నిశుంభుడిని తన చేతులతో పట్టుకుని అతడి శరీరంలో ఉన్న ఎముకలు మొత్తం పుడిపుడిపోయి అయిపోయేలా అతడి శరీరాన్ని మొత్తాన్ని మెలిదిప్పి మడిచి ముద్దగా చేసి అతన్ని సంహరించేస్తుంది అమ్మవారు. అలా ఈ నిశుంభుడిని సంహరించిన ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 9వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత ఓంకారానికి అధినాయికగా శ్రీ మహాకాళీదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో వాగ్భవ బీజాధిష్టాత్రియై శ్రీ మహాకాళీదేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి.
వజ్రేణ చెంది హస్తాగ్రం కేంద్రాపరే సంస్థాపరేకాళేశ్వర స్వాహా नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नेता प्रणता स्मताम् सांगाये सपरिवाराय सवाहनाय सायुधाय सुशक्तिकाये वाग्भव बीजादिष्टात्रिये श्री महाकाली देव्ये नागवल्ली दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतेर्भेचितं సఘృతమిమాం. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి గుమ్మడికాయ ముక్కల్ని చెరుకు ముక్కల్ని రెండింటిని కలిపి ఆహుతిగా సమర్పిస్తున్నాం. కూష్మాండ ఫలకండ ఇక్షుకాండ ఫలకండ మహాహుతిం సమర్పయామి నమః స్వాహా. శంఖ చక్ర గదాశార్ంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జయ బోలో మాతా మహారాజ్ఞి కి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఎప్పుడైతే ఈ నిశుంభుడు మరణిస్తాడో కాసేపటికి శుంభుడికి స్పృహ తెలుస్తుంది. యుద్ధభూమిలో ఎక్కడా తమ్ముడు కనబడ్డు. దాంతో మరొక్కసారి లేచి యుద్ధభూమినంతా పరిశీలించి చూడడం ప్రారంభం చేస్తాడు. కొంత దూరంలో అతనికి తన తమ్ముడి శరీరం మొత్తం నలిపి ముద్దగా చేయబడి ఉండ చుట్టబడి పడేసి ఉండడం కనపడుతుంది. ఒక పక్క విపరీతమైన బాధ, తన ప్రాణంలో ప్రాణంగా కలిసి ఉన్న తమ్ముడు మరణించాడని, మరో పక్క విపరీతమైన కోపం, దీనంతటికీ ఒక స్త్రీ కారణమని. ఈ రెండు భావాలు కలగలిసిన ఉద్రేకంతో అతడు అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధం లోక భయంకరంగా, అలాంటి యుద్ధం అంతకు ముందర ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత ఎప్పటికీ జరగబోదు అన్నంత భయంకరంగా జరిగింది. అలా యుద్ధం చేసి 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 చాలా కాలం పాటు అతడితో యుద్ధం చేసిన జన్మాత అతడి శరీరంలో ఓపిక మొత్తం అయిపోయి అతను లేచి నిలబడడానికి కానీ చేత్తో ఆయుధం పట్టుకోవడానికి కానీ వీలు లేని స్థితిలోకి తీసుకెళ్లిపోయిన తర్వాత అతడి శరీరాన్ని మొత్తాన్ని ఖండ ఖండాలుగా చేసి అతన్ని సంహరించేస్తుంది. అలా అమ్మవారు ఈ శుంభుడిని సంహరించిన వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 10వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత సింహవాహినిగా, త్రిశూల పాశధారిణిగా, శ్రీ మహాసరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో సింహవాహనాయి త్రిశూల పాశధారిణ్యై శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమా అని కానీ, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమా అని కానీ అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమః ప్రకృత్యే భద్రాయే నేతా ప్రణతా స్మతాం సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సుశక్తికాయే సింహవాహనాయే త్రిశూలపాశధారిణ్యే శ్రీ మహాసరస్వతీ దేవ్యే నాగవల్లి దళద్వైతం సకుంకుమగంధ పుష్పాక్షతేర్భేచితం సఘృతమిమాం. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి మాదీ ఫలాల్ని అలాగే నిమ్మకాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తున్నాం. జంబీర ఫల సహిత మాతులుంగ ఫల మహాహుతం సమర్పయామి నమః స్వాహా. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి
సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు ఈ శుంభుల్ని కూడా సంహరిస్తుందో, దేవతలు మహర్షులు కలిసి అమ్మవారిని చుట్టుముట్టి అమ్మవారు ఏ ఏ ఆయుధాలని ధరించి ఏ ఏ రాక్షసుల్ని ఏ ఏ రూపాల్లో ఎలా ఎలా సంహరించిందో ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని కీర్తిస్తారు. అప్పుడు అమ్మవారు దేవతలందరి వైపు చూస్తూ, నాయనా మీకు ఇంకా ఏం కావాలి అని అడుగుతుంది. వెనువెంటనే దేవతలందరూ అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మా నీ నామాన్ని స్మరించినంత మాత్రం చేతనే మా కష్టాలు బాధలు అన్ని తొలగిపోతున్నాయి, కానీ ఇలాంటి లోకకంటకులైన రాక్షసులు మాత్రం నశించడం లేదు. కాబట్టి మా కొరకు భవిష్యత్తులో ఇలా లోకకంటకులైన రాక్షసులు ఎవరైనా పుట్టుకు వచ్చినట్లయితే అటువంటి వారిని సంహరించి మమ్మల్ని రక్షించి కాపాడవా అని జగన్మాతని ప్రార్థిస్తారు. వెనువెంటనే జగన్మాత దేవతలందరి వైపు చూస్తూ, ఆయన భవిష్యత్తులో ఇలాంటి లోకకంటకులైన రాక్షసులు ఎవరైనా పుట్టుకు వచ్చినట్లయితే అలాంటి వాళ్ళని నేను సంహరిస్తాను అని వాగ్దానం చేస్తుంది. అలా అమ్మవారు దేవతలందరికీ అద్భుతమైన వరాన్ని ఇచ్చిన ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 11వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ సర్వనారాయణీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో శ్రీ సర్వనారాయణ అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవియే ఇదన్నమా అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. విశ్వేశ్వరి నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. నమః ప్రకృత్యే భద్రాయే నియతా ప్రణతాస్మత సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సశక్తికాయే. శ్రీ సర్వనారాయణీ దేవ్యే నాగవల్లీ దళద్వైతం సకుంకుమ గంధ పుష్పాక్షతేర్భ్యచితం సకృతం ఇమాం. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి దానిమ్మ కాయల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. దానిమే ఫల మహాహుతిం సమర్పయామి. నమస్వా. నృసింహ రూపేణ ఉగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్య త్రాణ సహితే నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఎప్పుడైతే ఈ విధంగా జగన్మాత దేవతలందరికీ వరాన్నిస్తుందో మహర్షులందరూ అమ్మవారిని చుట్టుముట్టి, అమ్మ
మాకు మా రూపేణ మానవాళికి ఏదైనా వరాన్ని ఇవ్వవా అని అడుగుతారు. అప్పుడు జగన్మాత మహర్షులందరి వైపు చూస్తూ, ఎవడైతే నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో జరిగే ప్రతి సంఘటనని మనస్సులో ఊహించుకుంటూ నా ఈ నామలీలల్ని గానం చేస్తాడో లేదా వింటాడో, అలాంటి వాడు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి కష్టములలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వాడి కష్టాలన్నీ తొలగిపోతాయి, సమస్త సుఖాలు కలుగుతాయి, దిగ్విజయం సిద్ధిస్తుంది అని జగన్మాత మహర్షులందరికీ వాగ్దానం చేస్తుంది. అప్పుడు మహర్షులందరూ అమ్మవారిని మళ్ళీ ఇలా అడుగుతారు, అమ్మా ఈ నీ నామలీలల్ని మేము ఎప్పుడు గానం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు అమ్మవారు మహర్షులందరికీ చూస్తూ ఇలా చెప్తుంది, ఎప్పుడు ఏ సమయంలో మీకు ఈ నామలీలల్ని గానం చేయాలన్న సంకల్పం కలుగుతుందో అప్పుడు ఆ సమయంలో ఈ నామలీలల్ని గానం చేయొచ్చు. అయితే ఇది విశేషమైన ఫలితాలనిచ్చే సమయాలు కొన్ని ఉన్నాయి అంటూ అమ్మవారు ఇలా చెప్తోంది. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయి. వాటిని వసంత నవరాత్రులని, వారాహి నవరాత్రులని, శరన్నవరాత్రులని, శ్యామలా నవరాత్రులు అన్న పేరుతో పిలుస్తాం. ఈ 4 నవరాత్రులలో ఎప్పుడు చేసినా ఉత్తమోత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇవి కాకుండా ఏ మాసంలో అయినా పంచమి, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య తిథులందు చేసినట్లయితే ఉత్తమమైన ఫలితం కలుగుతుంది. ఇవి కాకుండా ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారముల ఎందు చేసినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది అని అమ్మవారు మహర్షులందరికీ కూడా మహర్షుల రూపేణ మానవాళికి అద్భుతమైన వరాన్ని అందిస్తుంది. ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 12వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఇదన్నమమా అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవి ఇదన్నమమా అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ఏం భవతి విధానం नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियता प्रणतां स्मतां सांगाये सपरिवाराये समाहनाये सायधाये सशक्तिकाये श्री बाला त्रिपुर सुंदरी देव्ये नागवल्ले दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतैर्भेचितं सघृतमिमां లో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి మారేడు కాయల్ని, మారేడు దళాల్ని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తున్నాం. బిల్వ ఫల సహిత బిల్వదళ మహాహుతిం సమర్పయామి నమస్వాహ. కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే వృత్రప్రాణ హరే చైంద్రి నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 नमो नमः। जय बोलो माता महाराज्ञी की। हर नमः पार्वती पतये हर हर महादेव। ఎప్పుడైతే ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని మేధారుషి ద్వారా వింటారో ఈ సురధుడు సమాధి ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న నదీ తీరానికి వెళ్లి అమ్మవారి గురించి 3 సంవత్సరాల పాటు అత్యంత భయంకరమైన తపస్సుని ఆచరిస్తారు. అప్పుడు వాళ్ళ తపస్సుకు మెచ్చినటువంటి జగదాంబ వాళ్ళిద్దరికీ ప్రత్యక్షమై వాళ్ళు కోరినటువంటి వరాలని వాళ్ళకు అనుగ్రహిస్తుంది. అలాంటి ఈ వృత్తాంతం మొత్తం మనకి అమ్మవారి యొక్క సప్తశతి ఉత్తమ చరిత్రం 13వ అధ్యాయంలో వివరించి చెప్పబడి ఉంది. ఈ అధ్యాయంలో మనకి జగన్మాత శ్రీ మహా త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్పుకోగలిగితే మనస్సులో శ్రీ మహా త్రిపుర సుందరీ దేవ్యై ఇదన్నమమ అని గాని, లేదంటే శ్రీ మహాసరస్వతీ దేవ్యై ఇదన్నమమ అని గాని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ఓం దేవ్యవాచ స్వాహ కల్పయోరహం దేవరాజ నర్సేవాన్ తాత్కారపరం నౌతభజ స్థామతభజ స్మరాదినే వాదవస్తానామనితానామనుభవాన్ భూగోళ స్థావిశ్వర స్థాతోర స్థావాన్
Ambreksam Dedokyan Bhajit Yam Devyam Tata Chitres Asuryadim Savani Bhutam Tayam Devyam Chitres Asuryadim Savani Bhutam नमो देव्ये महादेव्ये शिवाये सततं नमः नमः प्रकृत्ये भद्राये नियता प्रणता स्मता सांगाये सपरिवाराये समाहनाये सायुधाये सशक्तिकाये श्री विद्याये शांतमूर्त्ये अनंतकोटिशक्ति सहिताये श्री महात्रिपुर सुंदरी देव्ये नागवल्ले दलद्वैतं सकुङ्कुमगन्ध पुष्पाक्षतेर्भेचितं సఘృతమిమాం. ఈ అధ్యాయంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి అరటి పళ్ళని అమ్మవారికి ఆహుతిగా సమర్పిస్తూ ఉన్నాం. కదళీ ఫలమహాహుతిం సమర్పయామి నమస్మః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి दुर्गे देवी नमोस्तुते. जय बोलो माता महाराज्ञी की. हर नमः पार्वती पतये. हर हर महादेव. आत्ममृत्यामि अमृतनैवेद्यं समर्पयामि. सर्वंत्री यज्ञेश्वरात्मस्तनेन मया स्तोत्रमाला सर्वंत्री यज्ञेश्वरात्मस्तु अमृतरेवृत्तस्याभागामहिष्टपिण्डादियासक्त्यासक्तिदेवता श्रीजगन्माप्रीतिर्देवते हवनयामि योगः. దేవతలు మహర్షులు కలిసి తమ కోరికలు తీర్చమని జగన్మాతని ప్రార్థన చేసినటువంటి స్తోత్రాన్ని మనం మంత్ర రూపంలో చూసినప్పుడు దేవీ సూక్తము అన్న పేరుతో పిలుస్తాం. అలాంటి దేవీ సూక్తాన్ని మన కోరికలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ జగన్మాత గురించి హోమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు అమ్మవారు ఆదిశక్తి దేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో ఆదిశక్తి దేవి ఇదన్న మమ అనుకుంటూ అమ్మ మా కోరికలు తీర్చమని ప్రార్థన చేయండి. ओम हम रुद्रे हर्वसोदस्त्राम हम आदित्यरदुस्रे वैहम मित्रावरुणो भाप्रभ्यम राज्ञि हर्तनो भास्मः अहम सोमा हरसं धम्यं दष्टारपतपोषं भगो अहं दाधामित्रमो स्वादे तत्राव्ये इदामानाय सनुरे स्मः अहं राष्ट्रे स्नामानि सो नामदिशे एवमाज्ञाना अम्मा देवानां पुत्रं भुरिस्थात्रं भुर्यामिसिं तिम्पः मयासोन्नामत्यो विस्याति प्राणितीं नोत्तौ अमंत भवंत लक्ष्मी श्री श्री धुते एवदान अहमेव स्वयं नमादाम तो देवे तमामश्चमे यम कामयेतम क्रमंतम भारतम संगम यथाम यज्ञेश्वरार्पणमस्तु. पूर्वोक्तं निवेदितायां भव श्री परमेश्वर दिस्या श्री परमेश्वर चतुः चंडी नवानो महांतरं ऋष्ये. ప్రారంభంలో ఎలా అయితే అమ్మవారి మూలమంత్ర హవనంతో ప్రారంభం చేసుకున్నామో అలాగే చివరిలో కూడా అమ్మవారి మూలమంత్ర హవనంతో ఈ హోమాన్ని మనం పూర్తి చేసుకుంటాం. ఇక్కడ మనకు అమ్మవారు చాముండాదేవిగా మనకి దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నేను నెయ్యి వేసిన ప్రతిసారి మనస్సులో చాముండాదే ఇదం నమమ అని అనుకుంటూ హోమానికి వస్తూ ఉండండి. స్వహ 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 స్వహ
స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ స్వహ అనేన ఓం సాంగతా పరిపూర్ణత్వాచంజన్య గాయత్రీ మహామంత్రహంక్షే ఓం మహాదేవ్యే ధర్మాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే ధర్మాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే నవాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే ధర్మాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే నవాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే ధర్మాక్షరే 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 ఓం మహాదేవ్యే ధర్మాక్షరే సన్నిధి ఆత్మ ఓం మహాదేవ్యే ధర్మాక్షరే సన్నిధి ఆత్మ అనేన మయా అదృత నిర్మాణ మహామంత్ర హోమ సంగ హోమ సంగృష్యే విద్యుత్ యాదేవి నియమాహిజం భూలి ధూమ్రే గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపం సమర్పయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపం గంధారం అమృతనైవేద్యం సమర్పయామి తాంబూలాసం సర్వోపచారపూజాం సమర్పయామి మహానేర్మయాజనం భక్తిరాత్మవరావనం యజ్ఞేశ్వరాత్మం స్నేహమయాజన చండీనవార్ణ మహాంద్రహం మంత్రాష్టోత్తర యజ్ఞేశ్వరార్పణం ఇంతసేపు అమ్మవారిని స్మరించి స్వామివారిని స్మరించకుండా మనం ఈ హోమాన్ని పూర్తి చేసినట్లయితే మనకి స్వామివారిని స్మరించని దోషము వస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా లభించదు. కాబట్టి స్వామివారి గురించి కూడా స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసేసుకున్నాం. సాంబ సదాశివాయ ఇదం నమః అని అనుకుంటూ హోమాన్ని చూస్తూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ ఓం నమ సోమాయ రుద్రాయ స్వాహ నమ తామ్రాయ అరుణాయ స్వాహ సింగాయ విజయ స్వాహ ముద్రాయ భీమాయ స్వాహ మోగ్రే విధాయ గురే విధాయ స్వాహ మోహంత్రే శనిజయ స్వాహ క్షేభ్యర్కే స్వాహ నమస్తారాయ స్వాహ నమ సంభవేదమయ స్వాహ సింగాయ మిత్రాయ స్వాహ సురాయ విరాయ స్వాహ స్థిత్యాయ స్వాహ పార్యాయ వార్యాయ స్వాహ ప్రణాయ త్రణాయ స్వాహ వాదార్యాయ స్వాహ త్రైభేజ్యాయ స్వాహ నమస్కృత్యాయ ప్రవాహ్యాయ స్వాహ నిర్జ్ఞాయ విరుద్ధ్యాయ స్వాహ పింగళాక్షణాయ స్వాహ పుత్రేవతే స్వాహ గోశక్త్యాయ స్వాహ పుత్ర్యాయ గీత్యాయ స్వాహ కాట్యాయ వేష్టాయ స్వాహ నమ హృయాయ వేష్టాయ స్వాహ పాదృయాయ స్వాహ హృత్యాయ స్వాహ మలోప్యాయ అల్ప్యాయ స్వాహ భూమ్యాయ సుమ్యాయ స్వాహ పమ్యాయ పుణ్యాయ స్వాహ భూమాయ స్వాహ నమ ఆఖ్యదే ప్రఖ్యతే స్వాహ మౌక్రికే భేదవరం హే విస్వాక్షికే భేదవరం హే విస్వాక్షికే భేదవరం హే విస్వరమాననే భేదవరం హే విస్వాహ నమ ఆమేవకే భేదవరం హే విస్వాహ ఆద్రాపయంద స్మారో మహాంతమానో బ్రహ్మాన సుమాన భే బ్రహ్మాన మాతృయామన సర్వదే స్వాహ మానస్తోకే మానాయుష్మాన అవశమాన తహరీర్య విరాన్ మనోర్త్ర భావనం సౌదేవ స్వాహ త్రయంబకం నిదామహే సుగంధం పుష్పద్రవం వార్గంక్షీయమామృత స్వాహ ఆయోరుద్ర అగ్నో యో అప్సురోద్రం స్వాభూనాభి స్మేత్రాయమో స్వాహ ఐదేహత్రమితమాధరం తప్తావేదాని యజ్ఞస్మాయాత్మానం స్వాహ స్వాహ ప్రాణానాంగనం ద్రమ శాంతగా జనానేన ఆప్యత్నోర్త్రాక్షమే బాహి స్వాహ అవోం సత్యమే మయస్తమే ప్రేంద్రే కాంతమే కాంతమే సుమనస్మే హతస్మే భగత్మే లోణింద్రే అంతాజ్మే హతాజ్మే క్షమస్మే స్మే హస్మే స్మే జ్ఞాపమే సోష్టమే ప్రసోష్టమే దీర్ఘమే లయస్మే ఆపంతమే అమృతమే క్షమమే నామస్మే జీవాస్మే దీర్ఘాయ పంచమే నమస్మే భైంజమే సుగంధమే సైనింజమే సుషాచమే సుధిరంజమే స్వాహ శ్రీ సాంబ సదాశివాయేదం నమః అనేన మయా ఆదిత్యలఘుద్రహవేగ్నోహాంద్రాత్మంద్రి యజ్ఞేశ్వరార్పణమస్తు. ఇంతసేపు మనం అనేక దేవతల మూర్తుల్ని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి ఆహుతుల్ని సమర్పించాం.
ఆ ఆ ఆహుతులన్నింటినీ ఆయా దేవతలకు అర్పించినందుకు గాను కృతజ్ఞతగా అగ్నిహోత్రుడికి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. చూస్తూ గమనిస్తూ ఉండండి. శ్రేభ్యో భూతేభ్యో ఏకం ద్వే త్రీణి చత్వారి స్పృష్టకృతే స్వాహ అగ్నే స్పృష్టకృతే నమః యత్మతన్నహనాన్యద్భిః ఓం స్వాహ ఆజ్ఞానం స్వాహ భయం స్వాహ సూర్యాయ నమః యోగవత్ ప్రహరన్నో ఆఘార సమిధో ప్రహరతి తనభ్య ఇదం నమాస్కృమణః జ్ఞాతాజ్ఞాతా సకలధర్మజ్ఞాతమంత్రయాహోరంగృష్యో మనం ఈ హోమానికి సంకల్పం చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు గడుస్తున్న ఈ క్షణం వరకు కూడా మధ్యలో మనకి తెలియకుండా అనేక రకాల పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అలాంటి పొరపాట్ల తాలూకా ఫలితం మన మీద ఆపాదించబడకుండా ఉండడం కోసం ఒక్కసారి శ్వాస లోపలికి తీసుకుని బయటికి వదిలే లోపల ఎన్నిసార్లు చెప్పుకోగలిగితే అన్నిసార్లు కుడి అరచేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకుని విష్ణునామాన్ని విష్ణురు 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 విష్ణు అనుకుంటూ స్మరిస్తూ ఉండండి. అందరూ నిలిచించండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ మనస్సువేణ అగ్నే సప్తహోత్ర ఇదం నమః ప్రణీతాస్తమానీయ అక్షతై సహ మనఃపూరయిత్వా సన్మే భుజ సన్మే భుజ పూర్ణమసి పూర్ణమే భుజమే క్షేత్రాహే నివాపుత్రేణ సహధారేణ భగవాన్ ఇంద్రశ్రీతి సమావరాజం శ్రీత మహారాజా ప్రాచ్యాన్ని దేవార్థమాద్యంద్ర మనుష్య పూర్ణ ముఖన్యమృష్టే అబృహస్యవరహం తిష్టతి అబృహస్యవరహం తిష్టతి అబృహస్యవరహం
ब्रह्मानंदो ददामि ब्रह्मं तेजस्वी भक्तक्षां सत्सह ब्रह्मदेवमादेवस्ते ब्रह्मोपस्ते काजिरे तेजस्वी हस्ते ब्रह्मस्ते समस्ति रागादिपरिसरणान्यतरे अग्नेस्नान्यपतिनोति कृत्यावं केर्महं तानहं दास्यं कृष्णं कामं कृष्णं वैष्णवं जातवे जन्मः भवन्ते महास्भाविकमुखाय नमः साहित्यवत्यामृष्ये महास्भाविकमुखाय नमः गन्धं समर्पयामि पुष्पं समर्पयामि धूपं समर्पयामि प्रत्यक्षदीपं दर्शयामि धौतवान् गच्छामि समर्पणेन समर्पयामि ताम्बूलासं सर्वावतारपूजां समर्पयामि अनेन मंत्री मंत्री यज्ञेश्वरात्मस्तनेन अन्योन्य ब्राह्मणाय नाचरित हवनपुर्ग नवग्रह हवनपुर्ग से लघुरुद्र हवनपुर्ग से दिवारावंताज महामंत्री भगवान मंत्री परमेश्वर मंत्री यज्ञेश्वरात्मस्तु అందరూ రెండు చేతులు దోషులు కాబట్టి అగ్నిహోత్రుడికి చూపిస్తూ అడగండి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది మనస్సులో మొట్టమొదట మీ గోత్రము, తర్వాత మీ పేరు, తర్వాత మీ భార్య పేరు లేదా మీ భర్త పేరు, ఆ తర్వాత మీ పిల్లల పేర్లు, ఆ తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. వివాహమైన ఆడవాళ్ళు తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికి ముందర వారి గోత్రం చెప్పి తర్వాత వాళ్ళ పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. వివాహం కాని వాళ్ళు ఎవరైనా మొట్టమొదట మీ గోత్రము, తర్వాత మీ పేరు, తర్వాత మీ తల్లిదండ్రుల పేర్లు, ఆ తర్వాత మీ తోడరు పుట్టిన వాళ్ళ పేర్లు చెప్పుకుని నమస్కారం చేసుకోండి. గోత్రనామాలు చెప్పుకోవడం అయిపోతే ఏ కోరికతో ఈ చండీ హోమాన్ని చేస్తున్నారో ఆ కోరిక ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారికి విన్నవించుకుని, అమ్మ ఈ కోరిక తీరినట్లయితే మరలా వచ్చి నేను మీ హోమం చేసుకుంటాను తల్లి అని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకుని నమస్కారం చేసుకోండి. మీలో ఎవరైనా పరమర చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటే పరమర చెప్పుకుని నమస్కారం చేసుకోండి.